2026 అసెంబ్లీ ఎన్నికలు ఇవి సాధారణ రాష్ట్ర ఎన్నికలు కాదు. ఈ ఎన్నికలు నిజానికి 2029లో జరిగే లోక్సభ ఎన్నికల దిశను నిర్ణయించే రాజకీయ సెమీఫైనల్ లాంటివి. ఓవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యం అని ప్రజలను నమ్మిస్తోంది. మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుంది, సంక్షేమ పథకాలు బలహీనమయ్యాయి అని చెబుతున్నాయి. అంటే ఈ ఎన్నికలు కేవలం రాష్ట్రాల మధ్య పోటీ కాదు, ఇది కేంద్ర ప్రభావం వర్సెస్ ప్రాంతీయ స్వాభిమానం అనే పెద్ద రాజకీయ పోరాటం. ఈ పోరాటం ఇప్పుడు అస్సాం నుంచి తమిళనాడు వరకు, పశ్చిమ బెంగాల్ నుంచి కేరళ వరకు విస్తరించాయి. మరి ఎట్టకేలకు భారీగా పోలింగ్ జరిగింది. మరి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. మొదటగా అస్సాం. ఉత్తర తూర్పు భారతదేశంలో రాజకీయంగా అత్యంత కీలకమైన రాష్ట్రం ఏదంటే అస్సాం. ఎందుకంటే అస్సాం కేవలం ఒక రాష్ట్రం కాదు, మొత్తం ఉత్తర తూర్పు ప్రాంతానికి రాజకీయ తలుపు లాంటిది. గతంలో అస్సాంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన ఆధారం ఉండేది, కానీ 2016 తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక్కో అడుగు వేసుకుంటూ బీజేపీ వచ్చేసింది. అస్సాంలో తన బలాన్ని క్రమంగా పెంచుకుంది. రోడ్లు, బ్రిడ్జిలు, రైల్వే కనెక్టివిటీలు, అలాగే కొత్త కొత్త పరిశ్రమలు కూడా వచ్చేసాయి. ఇవన్నీ కలిసి ప్రజల్లో ఓ కొత్త నమ్మకాన్ని పెంచాయి. ఈసారి అభివృద్ధి జరుగుతోంది అనే భావన బలపడింది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే అస్సాంలో చాలా సంవత్సరాల పాటు భద్రతా సమస్యలు పెద్ద సవాలుగా ఉండేవి. కొన్ని తీవ్రవాద సంస్థలు కూడా అక్కడ ప్రభావం చూపించేవి. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితులు మారిపోయాయి. శాంతి ఒప్పందాలు జరిగాయి, పోలీసింగ్ బలపడింది, సరిహద్దు భద్రత పెరిగింది. దీంతో సాధారణ ప్రజల్లో భయం తగ్గింది. ఇవన్నీ కూడా ప్రభుత్వానికి ప్లస్ అయ్యాయి. ఇక అస్సాంలో ఓటింగ్ ను ప్రభావితం చేసే మరో ముఖ్యమైన అంశం స్థానికుల గుర్తింపు భావన. ఎందుకంటే అక్కడ వలసల సమస్య ఉంది. కాబట్టి ఈ అంశంపై బీజేపీ స్పష్టంగా మాట్లాడటం వల్ల చాలా ప్రాంతాల్లో స్థానిక ఓటర్ల మద్దతు పెరిగింది. అందుకే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఒకే విషయం చెబుతున్నాయి, ఎన్డీఏనే మళ్లీ గెలిచే అవకాశాలున్నాయని. కానీ ప్రతిపక్షాలు మాత్రం ఒప్పుకోవడం లేదు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను నిర్ణయించలేమని చెబుతున్నారు. ఆ మాట వెనక పెద్ద రాజకీయ లెక్కే ఉంది. ఎందుకంటే అస్సాంలో కొన్ని జిల్లాల్లో ముస్లిం ఓటర్ల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి ప్రాంతాల్లో ఏఐయుడిఎఫ్ కి బలమైన మద్దతు ఉంది. దీంతో కాస్త కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కానీ వచ్చేది మాత్రం బీజేపీనే అని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. మరి అస్సాం ప్రజలు అభివృద్ధికి ఓటేశారా లేక మార్పుకు ఓటేశారా అనేది మే 4న తెలిపోతుంది. ఇక పశ్చిమ బెంగాల్. దేశ రాజకీయాలను కదిలించిన భారీ పోలింగ్ ఇక్కడ జరిగింది. ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అంతర్దృష్టిని ఆకర్షించిన రాష్ట్రం ఏదంటే పశ్చిమ బెంగాల్. ఎందుకంటే ఇక్కడ నమోదైన పోలింగ్ శాతం సాధారణమైంది కాదు, 92.47. ఇది స్వాతంత్రం వచ్చిన తర్వాత నమోదైన అత్యధిక ఓటింగ్ శాతం. మొదటి దశలో 93.19%, రెండో దశలో 91.66%. ఇంత భారీగా ప్రజలు ఓటు వేయడం వెనుక అసలు కారణం ఏంటి? ఇదే ఇప్పుడు దేశ రాజకీయాల్లో పెద్ద చర్చ. పశ్చిమ బెంగాల్ రాజకీయాలను అర్థం చేసుకోవాలంటే ముందుగా విషయం గుర్తుంచుకోవాలి, ఇది సాధారణ రాష్ట్రం కాదు, ఇది ఒక రాజకీయ భావజాలాల యుద్ధ భూమి. ఒకప్పుడు ఈ రాష్ట్రాన్ని 34 సంవత్సరాల పాటు లెఫ్ట్ ఫ్రంట్ కూటమి పార్టీలు పరిపాలించాయి. ఆ తర్వాత మమతా బెనర్జీ నాయకత్వంలోని టీఎంసీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు బీజేపీ ఈ రాష్ట్రంలో తన స్థానం పెంచుకోవడానికి పెద్ద రాజకీయ పోరాటం చేస్తోంది. అంటే బెంగాల్ ఎన్నికలు కేవలం ఒక రాష్ట్ర పోటీ కాదు, ఇది కేంద్రం వర్సెస్ ప్రాంతీయ రాజకీయాల మధ్య నేరుగా జరుగుతున్న పోటీ. ఇప్పుడు ఈ భారీ పోలింగ్ పై రెండు ప్రధాన కథనాలు వినిపిస్తున్నాయి. బీజేపీ ఓ కథ చెబుతోంది. అదేమిటంటే ఇంత భారీ ఓటింగ్ జరిగిందంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అర్థం. ప్రత్యేకంగా ప్రధాని మోదీ నాయకత్వంపై ప్రజలకు విశ్వాసం పెరుగుతుందని బీజేపీ వారు చెబుతున్నారు. సోనార్ బంగ్లా అనే అభివృద్ధి నినాదం ప్రజల్లో ప్రభావం చూపిందని బీజేపీ నాయకులు అంటున్నారు. వారి ప్రకారం ఈసారి బెంగాల్లో అభివృద్ధి కోసం ఓటింగ్ జరిగిందంటున్నారు. కానీ టీఎంసీ మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నమైన కథ చెబుతోంది. ఈ భారీ పోలింగ్ వెనుక కారణం ప్రజల విశ్వాసం కాదు, ప్రజల్లో ఉన్న భయం. అయితే ఇవి ఎంతవరకు నిజమో అధికారికంగా నిర్ధారణ కాలేదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం, బెంగాల్ ఎన్నికలు ఈసారి అత్యంత ఉద్రిక్త పరిస్థితుల్లో జరిగాయి. ఓటింగ్ శాతం పెరగడం సాధారణంగా ఓ రాజకీయ మార్పుకు సంకేతంగా భావిస్తారు. నిజంగానే చరిత్ర చూస్తే ఎప్పుడైతే భారీ పోలింగ్ జరుగుతుందో అప్పుడు పెద్ద రాజకీయ మార్పులు కూడా జరుగుతాయి. అందుకే ఈసారి కూడా అదే ప్రశ్న ముందుకొస్తోంది. మరి బెంగాల్లో మార్పు వస్తుందా లేక టీఎంసీ మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందా? సర్వేల ప్రకారం చూసినట్టయితే బీజేపీ 155 నుంచి 160 సీట్లు గెలిచే అవకాశం ఉందని ఓ సర్వే చెప్పుకొచ్చింది. మరో సర్వే అయితే 192 సీట్లు కూడా సాధించొచ్చని అంచనా వేస్తోంది. మరి నిజంగా
నిజంగానే ఈ అంచనాలు నిజమైతే బెంగాల్ రాజకీయ చరిత్రలో ఇది పెద్ద మలుపు అవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు మాత్రమే బలంగా ఉండేవి. ఇప్పుడు జాతీయ పార్టీ అక్కడ ప్రధాన శక్తిగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇక మరో రాష్ట్రం పుదుచ్చేరి. చిన్న రాష్ట్రమే కానీ పెద్ద రాజకీయ సంకేతం. పుదుచ్చేరి పేరు వినగానే చాలా మందికి ఇది చిన్న కేంద్ర పాలిత ప్రాంతం అనిపించవచ్చు. కానీ భారత రాజకీయాల్లో దీనికి ఉన్న ప్రాధాన్యం మాత్రం చిన్నది కాదు. ప్రస్తుతం పుదుచ్చేరిలో అధికారంలో ఉన్నది ఎన్ఆర్సీ కూటమి. ఈ కూటమి గత ఎన్నికల్లో అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా ఓ ముఖ్యమైన లక్ష్యంతో ముందుకు సాగుతోంది: రాజకీయ స్థిరత్వం. చాలా సంవత్సరాల పాటు పుదుచ్చేరిలో ప్రభుత్వాలు తరచుగా మారడం ఓ పెద్ద సమస్యగా ఉండేది. అందుకే ఇప్పుడు ప్రజలు స్థిరమైన పాలనను కోరుకుంటున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ కూడా ఇదే సంకేతాలు చూపిస్తున్నాయి. అంటే ఈసారి కూడా ఎన్ఆర్సీ కూటమి తిరిగి అధికారంలోకి రావచ్చు. అలాని కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి కూడా పోటీ నుంచి పూర్తిగా బయటపడలేదు. పుదుచ్చేరిలో కాంగ్రెస్ కి బలమైన రాజకీయ ఆధారం ఉంది, ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో. కానీ ఈ మద్దతు ప్రభుత్వాన్ని మార్చే స్థాయికి చేరుకోలేదని సర్వేలు చెబుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఈసారి ఇక్కడ ఎన్ఆర్సీ కూటమే వస్తోంది. ఇక మరో రాష్ట్రం కేరళ. 10 సంవత్సరాల తర్వాత రాజకీయ మార్పు వస్తుందా? భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో ఓ పార్టీ ఎక్కువ కాలం అధికారంలో ఉంటుంది. కానీ కేరళలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ చాలా సంవత్సరాలుగా ఓ సంప్రదాయం ఉంది. ఓసారి ఎల్డిఎఫ్, ఆ తర్వాత యూడిఎఫ్. అంటే ప్రతి ఎన్నికల్లో ప్రభుత్వాన్ని మార్చే ట్రెండ్ ఇక్కడ కనిపిస్తోంది. ఈ రాజకీయ పెండులం సిస్టమ్ కేరళలో దాదాపు 4 దశాబ్దాలుగా కొనసాగుతుంది. అయితే 2021 ఎన్నికల్లో ఈ సంప్రదాయం ఒక్కసారిగా మారిపోయింది. ఎల్డిఎఫ్ వరుసగా రెండోసారి గెలిచి చరిత్ర సృష్టించింది. ఇది కేరళ రాజకీయాల్లో పెద్ద మార్పు. ఇప్పుడు 2026 ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో మళ్లీ అదే ప్రశ్న ముందుకొస్తోంది: ఈసారి కేరళ ప్రజలు మళ్లీ ప్రభుత్వాన్ని మార్చుతారా? ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయంటే ఈసారి యూడిఎఫ్ కి ఆతిథ్యం ఉండొచ్చని. కాంగ్రెస్ నేతలు 3 విషయాలు స్పష్టంగా చెబుతున్నారు. మొదటిది, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ప్రజల్లో అప్రమేయంగా ఉందని. కేరళలో చదువుకున్న ఓటర్ల శాతం ఎక్కువ. అందుకే ప్రజలు ప్రభుత్వ పనితీరును చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారు. చిన్న సమస్యలు కూడా పెద్ద రాజకీయ ప్రభావం ఇక్కడ చూపుతాయి. రెండోది, సంక్షేమ పథకాల అమల్లో అంతరాయం. కేరళలో సాధారణంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో కీలక పాత్ర పోషిస్తాయి. పెన్షన్లు, ఆరోగ్య సేవలు, పబ్లిక్ ఎడ్యుకేషన్, సబ్సిడీలు ఇవి బలహీనపడితే వెంటనే ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుంది. ఇక మూడవ కారణం, మంచి పరిపాలన కోరుకుంటున్నారనే అభిప్రాయం. ఇది కేవలం రాజకీయ నినాదం కాదు. కేరళ ఓటర్లు చాలా అవగాహనతో నిర్ణయాలు తీసుకుంటారు. పాలనా పనితీరు ఆధారంగా ఓటేస్తారు. అందుకే చిన్న మార్పులు కూడా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తాయి. ఇక చరిత్ర ప్రకారం చూస్తే కేరళ ఓటర్లు చాలా అరుదుగా ఒక ప్రభుత్వానికి ఎక్కువ కాలం అవకాశం ఇస్తారు. అలానే జరిగింది. మరి ఈసారి సిస్టమ్ మారుస్తారు అనేది అభిప్రాయం. ఎగ్జిట్ పోల్స్ కూడా ఇదే చెబుతున్నాయి. మరి మే 4న ఏం జరగబోతుందో చూద్దాం. ఇక తమిళనాడు. 50 సంవత్సరాల రాజకీయ సమీకరణాలు ఇప్పుడు మారుతున్నాయా అనే దానికోసం అందరూ ఎదురు చూస్తున్నారు. గత 50 సంవత్సరాలుగా తమిళనాడు రాజకీయాలు 2 పార్టీల చుట్టే తిరుగుతున్నాయి: డిఎంకే, అన్నా డిఎంకే. ఈ 2 పార్టీలు మాత్రమే అధికారాన్ని మార్చుకుంటూ వచ్చాయి. కానీ ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో ఓ పెద్ద మార్పు కనిపిస్తోంది. అదే టీవీకే. సినిమా నటుడు విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత తమిళనాడు రాజకీయాల్లో ఓ కొత్త చర్చ ప్రారంభమైంది. ఇది కేవలం ఒక కొత్త పార్టీ ప్రారంభం కాదు, కొత్త తరానికి చెందిన నాయకత్వం రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంకేతం. ఎందుకంటే తమిళనాడులో సినిమా అలాగే రాజకీయాలకు చాలా దగ్గర సంబంధం ఉంది. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత ఇలా సినిమా నుంచి వచ్చిన నాయకులు రాష్ట్ర రాజకీయాలను దశాబ్దాల పాటు ప్రభావితం చేశారు. ఇప్పుడు అదే మార్గంలో విజయ్ కూడా ముందుకొస్తున్నారు. ఇక విజయ్ గురించి ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయంటే టీవీకే దాదాపుగా 35% ఓటు బ్యాంకును సాధించే అవకాశం ఉందనే సూచనలున్నాయి. ఇది అంత సాధారణ విషయం కాదు. కొత్త పార్టీ మొదటి పెద్ద ఎన్నికలలోనే ఇంత ప్రభావం చూపడం అంటే ప్రజల్లో పెద్ద స్థాయిలో మార్పు కోరిక ఉందనేది సంకేతం. విజయ్ గురించి ప్రత్యేకంగా ఇక్కడ సోషల్ మీడియా చాలా ప్రభావం చూపించింది. దీంతో ప్రజల్లో కొత్త నాయకత్వంపై ఆసక్తి పెరిగింది. ఈ ట్రెండ్ టీవీకేకి పెద్ద ప్లస్ గా మారింది. కానీ డిఎంకే ఎక్కడా బలహీనంగా మాత్రం లేదు. స్టాలిన్ నాయకత్వంలో ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన సంక్షేమ పథకాలను అమలు చేసింది. ప్రత్యేకంగా ఉచిత బస్సు, విద్యారంగంలో మార్పులు, సోషల్ జస్టిస్ పాలసీలు, ద్రవిడియన్ ఐడియాలజీల కొనసాగింపు. వీటన్నింటి వల్ల డిఎంకేకి ఇంకా బలమైన ఓటు బ్యాంకు కొనసాగుతోంది. ఇక అన్నా డిఎంకే కూడా పోటీ నుంచి పూర్తిగా బయటపడలేదు. ఈ పార్టీకి తమిళనాడులో ఇంకా సంప్రదాయ ఓటర్లున్నారు, ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో. గ్రౌండ్ లెవెల్లో వీరికి భారీ ఓటింగ్ జరిగింది. మొత్తంగా చూసుకున్నట్టయితే తమిళనాడు ఎన్నికలు 3 వైపులా పోటీగా మారుతున్నాయి. అయితే విజయ్ ఇక్కడ ఎంతవరకు గెలుస్తాడనేది తెలియదు, కానీ ఓట్లు మాత్రం చీలుస్తాడు అనేది స్పష్టంగా కనిపిస్తోంది. అంటే ఖచ్చితంగా విజయ్ ఇక్కడ కింగ్ మేకర్. ప్రస్తుతం అందరూ కూడా అతని వైపే చూస్తూ ఉన్నారు. తమిళనాడులో ఏం జరగబోతుందనేది పెద్ద సస్పెన్స్.
ఈ మే 4వ తేదీ చాలా కీలకమైన రోజు. ఎందుకంటే భారతదేశంలోని రాజకీయాలు మరింతగా కేంద్రం వైపు కేంద్రీకృతం అవుతున్నాయా, లేక ప్రాంతీయ పార్టీలు తమ ప్రభావాన్ని కొనసాగిస్తాయా అనే దానికోసం అందరూ ఎదురు చూస్తున్నారు. అందుకే ఈ ఎన్నికలు కేవలం రాష్ట్రాల భవిష్యత్తును మాత్రమే నిర్ణయించవు, దేశ రాజకీయాల కొత్త దిశను కూడా నిర్ణయించబడుతున్నాయి. మే 4న వచ్చే తీర్పు భారత రాజకీయాల తదుపరి అధ్యాయాన్ని రాయబోతుంది. మరి మీరేమంటారు? మీ అంచనా ప్రకారం ఎవరు గెలవబోతున్నారు? కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.